అందరికీ నమస్తే అండి. ప్రస్తుతం ఉన్న క్యాబినెట్లో కొంతమంది మంత్రులకు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగిన తప్పులు, వాటి పర్యవసానాలు, వాటి భయాలు ఇంకా వదలడం లేదు. పచ్చిగా చెప్పుకోవాలంటే గత 5 ఏళ్ల వైసీపీ హయాంలో మంత్రుల పేషీల్లో క్రమశిక్షణ గాడి తప్పింది. విచ్చలవిడిగా అవినీతి జరిగింది. పైరువీలు, పోస్టింగులు, బీభత్సంగా లాబింగులు జరిగాయి. కొంతమంది రాజ్యాంగేతర శక్తులు పేషీల్లో చక్రం తిప్పారు. అది 5 సంవత్సరాల పాటు వ్యవస్థ అలవాటు పడిపోయింది. సెక్రటేరియట్లో అటువంటి వ్యవస్థ బాగా అలవాటు పడిపోయింది. సో దాన్ని ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మార్చాలి అంటే కొంతమంది మార్చుకోగలిగారు. కొన్ని చోట్ల బాగానే మారింది. సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు కనిపెట్టారు ఏ శాఖల్లో ఎలా ఉందనేది. కొన్ని చోట్ల మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ కొన్ని శాఖల్లో ఇప్పటికీ పరిస్థితి మారట్లేదు. ఇప్పుడు నిన్న ఈనాడులో వార్త వచ్చింది, అచ్చెన్నాయుడు గారికి సంబంధించి వ్యవసాయ శాఖలో పెద్ద జరుగుతుందని. చాలా పెద్ద వార్త రాశారు. అది చాలా సంచలనమైన వార్త. పేషీలో పనిచేసే అధికారి సాయంత్రం 5:30 తర్వాత ఇంటికి రండి, మేము మీకు పని చేస్తామని చెప్పి బదిలీలు, పైరువీలు చేసి భారీగా డబ్బులు తీసుకోవడం అంటే మామూలు విషయం కాదు కదా. సో అదే పరిస్థితి ఇంకా కొన్ని శాఖల్లో కూడా ఉంది. ఇంకా కొన్ని కీలకమైన శాఖల్లో కూడా ఉంది. సో అందులో ఆ మంత్రులకు తెలుస్తుందో లేదో, తెలిసి జరుగుతుందో తెలియక జరుగుతుందో. యాక్చువల్లీ పేషీలో ఎంతమంది ఉంటారు? మహా అయితే ఒక 7-8 మంది ఉంటారు పేషీల్లో, అధికారులు కానీ సిబ్బంది కానీ. సో వాళ్ళందరూ కూడా తన కంట్రోల్లో ఉండరా, మంత్రుల కంట్రోల్లోనే ఉంటారు. సో అయినా సరే ఆయనకు తెలియకుండా ఏమైనా జరిగితే, మంత్రులకు తెలియకుండా ఏమైనా జరిగినా సరే ఎవరు నమ్మరు. ఏమయ్యా మీ పేషీలో మీకు తెలియకుండా జరుగుతుందా అంటారు. సో ఇప్పుడు అందుకే ప్రతి పేషీలో కూడా, అంటే ఇక్కడ ఎట్లా జరుగుతుంది, గత ప్రభుత్వంలో ఒక శాఖలో పనిచేసిన వాళ్ళు ఇప్పుడు మరో శాఖలో పనిచేస్తున్నారు. గత ప్రభుత్వం వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఒక మంత్రి గారికి ఓఎస్డీగానో లేదా పిఎస్గానో పనిచేసిన వ్యక్తి ఇప్పుడు మరో మంత్రికి ఓఎస్డీగా పనిచేస్తున్నాడు. సో మొత్తానికి వాళ్ళలో వైసీపీ వాసనలు ఉంటాయి, వైసీపీ బుద్ధులు ఉంటాయి, ఆ అలవాట్లు ఉంటాయి. అవే ఇప్పుడు చూపిస్తున్నారనమాట. దాని వలన కొన్ని శాఖలు గాడి తప్పాయి, పేషీల్లో గాడి తప్పాయి కొన్ని శాఖలు. సో అది చంద్రబాబు గారి దృష్టిలో కూడా ఉంది. మంత్రులు మంచోళ్ళే, పార్టీ కోసం కష్టపడి పనిచేశారు. సో అందుకని చంద్రబాబు గారు ఎంకరేజ్ చేశారు. కానీ వాళ్ళ పేషీలు వాళ్ళ కంట్రోల్లో లేకపోతే ఎట్లా? వాళ్ళ పేషీల్లో ఇప్పటికీ వైసీపీ మనుషులే ఉంటే ఎట్లా? వైసీపీ హయాంలో జరిగినట్టే పనులు జరుగుతాయంటే ఎట్లా? ఒక శాఖలోనంట ఎవరైనా లోపలికి వెళ్తే అంటే ఇంకా ఏ పని చేయాలన్నా డబ్బులు ఎక్కువ ఆశిస్తారనమాట. అట్లా కొన్ని శాఖలు బాగా తయారయ్యాయి. యాక్చువల్లీ తెలుగుదేశం పార్టీ కల్చర్, టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు జరిగే కల్చర్ వేరు, వైసీపీ కల్చర్ వేరు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఈ పేషీల్లో ఎవరి మీద కంట్రోల్ లేదు. సెక్రటేరియట్లో చాలామంది, విభాగాల్లో చాలామంది మీద కంట్రోల్ లేదు. కానీ కూటమి అధికారంలోకి వచ్చాక కొంత ప్రయత్నం చేస్తున్నారు. సో దీనిలో కొంతమంది మంత్రులు అలసత్వంగా ఉంటున్నారు. బహుశా వాళ్ళ పేషీ మీద వాళ్ళు పట్టించుకోకపోవడం కానీ, అంతా బాగానే ఉంటుందిలే అని నమ్మడం కానీ, లేదా ఆ పేషీల్లో ఉన్న అధికారులనే వాళ్ళు సోర్స్గా పెట్టుకోవడం వలన వాళ్ళు ఇస్తున్న రాంగ్ ఫీడ్బ్యాక్ కారణంగా వీళ్ళు ఇలా తయారవ్వడం కానీ జరుగుతుంది. ఇట్లా గట్టిగా ఒక 4-5 మంత్రులు అయితే ఉన్నారు. ఈనాడులో కేవలం ఒకటి రాశారు, మిగిలిన కూడా ఇంకో 4-5 రోజుల్లో మేబీ రాస్తారేమో. థ్యాంక్ యూ.